పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని చేత అమితముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ సామాన్యకాల 16వ ఆదివారపు వాక్య పరిచర్యకై ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి గ్రంథ పఠనాల ద్వారా దేవుడు మనకు బోధిస్తున్న అంశం ఏంటంటే, మంచి గోధుమల మధ్య కలుపు మొక్కలు, సహనము, ప్రార్థన, చివరికి దేవుని తీర్పు. అవును ప్రియ విశ్వాసులారా, ఈరోజు దేవుని వాక్యం మన జీవితానికి ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తూ ఉన్నది. మనం ఎంత మంచి చేయాలనుకున్నప్పటికీ కూడా మన జీవితాల్లోనూ, మన కుటుంబాల్లో, మన సమాజంలో, చివరికి మన దేవాలయాల్లో కూడా ఎందుకు చెడు అనేది ఉంటుంది? ఎందుకు ఈ చెడు కనిపిస్తుంది? మరి దేవుడు ఎందుకు ఈ చెడుని వెంటనే తీసివేయట్లేదు? ఇంకా ఎందుకు దీనిని ఉంచుతున్నాడు అనే ప్రశ్నలకు సమాధానము ఈనాటి గ్రంథ పఠనాల ద్వారా మనకు లభిస్తూ ఉన్నది. ఈనాటి 3 గ్రంథ పఠనాలు కూడా 3 అంశాలు. ముందుగా మొదటి పట్టణంలో దేవుడు న్యాయవంతుడైనప్పటికీ కూడా అపారమైన ప్రేమ కలవాడని బోధిస్తున్నారు. ఇంక రెండో పట్టణంలో మనం బలహీనతలో ఉన్నప్పటికీ కూడా మన బలహీనతలో కూడా పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనకు సహాయం చేస్తాడు, సహకరిస్తాడని బోధించడం వింటున్నాం. ఇంక చివరిగా సువిశేష పట్టణంలో దేవుడు చెడును సహిస్తున్నాడంటే మార్పుకు అవకాశాన్ని ఇస్తున్నాడు అని మనం తెలుసుకోవాలంట. కావున ఈ 3 పట్టణాల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాల మీద ఆధారంగా చేసుకొని మనము 5 అంశాలపై ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా చూసినట్లయితే ప్రియ విశ్వాసులారా, కలుపు మొక్కను వెంటనే తీసివేయకండి, పెరిగివేయకండి. కలుపు మొక్కను వెంటనే తీసివేయొద్దని మొదటి అంశంగా మనం ధ్యానించుదాం. సుశేషంలో ఒక రైతు వచ్చి మంచి విత్తనాలను, గోధుమ విత్తనాలను వేశాడు, వెదజల్లాడు. కానీ రాత్రి వేళ సైతాను వచ్చి కలుపు మొక్కలను వేశాడు. ఇది మన జీవిత చిత్రమే. ఎందుకంటే ప్రియ విశ్వాసులారా, మన కుటుంబాల్లో ప్రేమతో పాటు అపార్థాలు ఉన్నాయి. మన హృదయంలో విశ్వాసముతో పాటు బలహీనతలు ఇమిడి ఉన్నాయి. మన దేవాలయాల్లో పవిత్రతతో పాటు మానవ లోపాలు, మానవ బలహీనతలు కూడా తాండవవుతూ ఉన్నాయి. కావున ప్రియ విశ్వాసులారా, చాలామంది అడుగుతారు, దేవుడు ఉంటే మరి ఇవంతా కూడా ఎందుకు జరుగుతుంది? అపార్థాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ అన్యాయాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కడ చూసినా చెడు ఎందుకు విస్తరిస్తుంది, ఎక్కువవుతుంది అని అడుగుతారు. మరి ఈ ప్రశ్నలన్నింటికి కూడా ప్రభు ఇచ్చే సమాధానం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ప్రియ విశ్వాసులారా, ప్రభు ఏమంటున్నాడంటే, అప్పుడే వద్దు, ఇప్పుడే తీసివేయద్దు, ఇప్పుడే పెరిగివేయద్దు, పెరగనివ్వండి. ఎందుకంటే మీరు ఇప్పుడే తీసివేస్తే గోధుమ మొక్కలకు కూడా నాశనం అవుతాయి, గోధుమల మొక్కలకు కూడా దెబ్బ తగులుతుంది. కావున మీరు తొందరపడద్దు. దేవుడు తొందరపడద్దు అంటున్నాడు. ఆయన శిక్షించడానికి కాదు, మారు మనసు పొందడానికి అవకాశాన్ని ఇస్తాడు. ఎందుకంటే మన కథోలిక సిద్ధాంతం, మరి ముఖ్యంగా సిసిసి క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ మనకేం బోధిస్తుందంటే, దేవుడు మనిషికి పశ్చాత్తాపపడే అవకాశాన్ని ఇస్తాడు. ఆయన కరుణ తీర్పు కంటే ముందుగా నడుస్తుంది. ఆయన కరుణ అనేది, ఆయన దయ, తాలిమి అనేవి తీర్పు కంటే ముందుగా వస్తాయి, నడుస్తాయి అని మనకి బోధించడం మనం వింటున్నాం. అవును ప్రీతమా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒక చిన్న కథ. ఒక తల్లి తన కుమారుడు గురించి ప్రతిరోజు కూడా ప్రార్థించేది. అయితే ఆ కుమారుడు చెడు వ్యసనాలకు లోనయ్యాడు. మద్యము, చెడు స్నేహాలు, హింసతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. మరి ప్రజలు చాలామంది అన్నారు, ఇలాంటి వాడిని మార్చడం దేవుడికి కూడా సాధ్యం కాదు, ఇంక ఈయన ఎవరు కూడా మార్చలేడు అని అనడం మొదలుపెట్టారు. అయినప్పుడు కూడా ఈ మాటలు విన్నప్పుడు కూడా తల్లి విడిచిపెట్టలేదు. తల్లి తన బిడ్డ కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఆ ప్రార్థన మాత్రం ఆపలేదు. చివరికి 25 సంవత్సరాల తర్వాత ఆ కుమారుడు మారిపోయి సమాజానికి సేవ చేసే వ్యక్తిగా నిలిచాడంట. ఆ సందర్భంలో ఆ కుమారుడు పలుకుతున్న మాటలు ఏంటంటే, నన్ను మార్చినది నా అమ్మ కన్నీరు కాదు,
నన్ను మార్చినది మా అమ్మ ఏడ్పు కాదు, ఏంటంటే ఆమె కోసం ఎదురు చూసినటువంటి దేవుని సహనం, గాడ్స్ పేషియన్స్. ఆయన సహనము ద్వారానే మనమందరూ కూడా ఇంకను దీవులను పొందుతున్నాము, మారు మనసు పొందగలుగుతున్నామని గ్రహించగలగాలి. ఇంకా రెండో అంశం ఏంటంటే, మనం ఇతరులకు తీర్పు చెప్పడంలో చాలా తొందరగా ఉంటాం. ఇతరులకు తీర్పు చెప్పడంలో మనము దురుసుగా ప్రవర్తిస్తుంటాం. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం ఈ విధంగా ఉంటుంది: డు నాట్ జడ్జ్, యూ విల్ నాట్ జడ్జ్డ్. డు నాట్ జడ్జ్, యూ విల్ నాట్ బి జడ్జ్డ్. ఎందుకంటే మనందరికీ కూడా ఇది ఒక పెద్ద వ్యాధి, ఇతరుల గురించి తీర్పు చెప్పడం అనేది. ఇతరుల తప్పులు చాలా త్వరగా పెద్దవిగా కనిపిస్తాయి, మన తప్పులు మాత్రం మనకు కనిపించవు. అందుకని ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మనకు బోధిస్తున్న అంశం ఏంటంటే, తీర్పు చెప్పే పని ఇది మీది కాదు, అది నాది. తీర్పు చెప్పడం అనేది అది నా పని, మీ పని కాదు. మీ పని ఏంటంట? ప్రేమించడం, క్షమించడం, సాక్షిగా జీవించటం. కావున ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎంతమంది మన కుటుంబ సభ్యులను శాశ్వతంగా వీరు ఇంకా మారరు అని ముద్ర వేసి విడిచిపెట్టాం. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. పునీత అగస్తీని గారి జీవితాన్ని చూస్తే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అవకాశం ఇస్తాడని మనకు అర్థమవుతుంది. పునీత అగస్తీని గారు యువకుడుగా ఉన్నప్పుడు దేవునికి చాలా దూరంగా జీవించాడు, చెడు జీవితానికి అలవాటు పడ్డాడు. తన తల్లి పునీత మౌనికమ్మ రమారమి 17 సంవత్సరాల పాటు కన్నీటి ప్రార్థన చేసింది, తన కుమారుడు మారు మనసు పొందాలి, దేవుని బాటలు నడవాలని. చివరికి పునీత అగస్తీని గారు చరిత్రలోనే గొప్ప పరిశుద్ధుల్లో, పండితుల్లో ఒకడిగా పేరు పొందాడు. దేవుడు కలుపు మొక్కగా కనిపించే మనిషిని కూడా మంచి గోధుమ మొక్కగా మార్చగలిగే శక్తి ఉన్నవాడు, అవకాశాన్ని ఇస్తాడు. అందుకని ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, వెంటనే తీర్పు చెప్పకుండా మనము కూడా అవకాశాన్ని ఇస్తూ దేవుని వైపు మరులుతాడు, దేవుని వైపు వస్తాడు, దేవుని మార్గంలో నడుస్తాడు అని విశ్వాసముతో సహనముతో ఉండడానికి ప్రయత్నించుతాం. ఇక మూడో అంశం మనం ధ్యానించడానికి, దేవుని సహనం అనేదంట బలహీనత కాదంట. మళ్ళీ దేవుని యొక్క సహనము, గాడ్స్ పేషెన్స్ ఇస్ నాట్ వీక్నెస్, ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు చేంజ్ యువర్ హార్ట్, టర్న్ టువర్డ్స్ గాడ్. మారు మనసు పొంది దేవుని వైపు వస్తాడు, ఎదురు చూపు దేవుని సహనం అనేది. అందుకనే మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం, సొలొమోను జ్ఞాన గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం ఈ విధంగా ఉంది: నీ శక్తి నీ న్యాయానికి మూలము, అందరిపై అధికారము కలవాడవైనా అందరితో కరుణగా ప్రవర్తించు, తాళిమిని అలవర్చుకో. దేవుడు శిక్షించగలడు, కానీ ముందుగా మనమందరూ కూడా మారు మనసు పొందాలని క్షమిస్తాడు, క్షమించే దేవుడు. ఎందుకంటే ఆయన మరణాన్ని కాదు, మార్పును కోరుకుంటాడు. మన నాశనాన్ని కాదు, మన నూతనత్వాన్ని కోరుకుంటాడు. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు దుష్టుడిని తక్షణమే శిక్షించకుండా ఉండడానికి 2 కారణాలు ఉన్నాయని పునీత అగస్తీని గారు మనకు బోధిస్తున్నారు. మొట్టమొదటిదంట, వారు మారు మనసు పొందుతారని దేవుడు ఆశిస్తాడంట. రెండోది ఏంటంట, వారు తాళిమి అనే గుణాన్ని వారు అలవర్చుకుంటారని దేవుడు తన 2 చేతులను చాచి వేచి ఉంటాడని పునీత అగస్తీన్ గారు మనకు బోధిస్తున్నారు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎజెకియేలు గ్రంథంలో చూస్తే 33వ అధ్యాయం పవిత్ర వచనం 11లో ఈ విధంగా ఉంటుంది: దుష్టుడు మరణించడం అనేది దేవునికి ఇష్టం లేదంట. ఆయన మారు మనసు పొంది దేవుని సన్నిధికి రావాలని దేవుడు తలస్తాడు, ఆశిస్తాడని మనకు వాక్యం బోధిస్తుంది. ఇంకా 4వ అంశాన్ని చూసినట్లయితే ప్రియ విశ్వాసులారా, పరిశుద్ధాత్మ మన బలహీనతలలో కూడా మనకు సహాయం ఇస్తుంది, సహాయాన్ని అందిస్తుంది, మనకు సహకరిస్తాడు అని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈనాటి 2వ పట్టణంలో చూస్తే పునీత పౌలు మహర్షి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మనకు ఎలా ప్రార్థన చేయాలో తెలియని సమయాల్లో కూడా పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు మనకు సహకరిస్తాడు, మన కోసం విజ్ఞప్తి చేస్తాడు. ఎంత గొప్ప ఓదార్పో మనం ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనం అంటుంటాం, ఇంకా నేను ప్రార్థన చేయలేను, నాకు ఇంక మాటలు రావు. అలాంటి పరిస్థితుల్లో కూడా, అలాంటి సమయాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని దేవునికి దగ్గరగా తీసుకువెళ్తాడట. అందుకనే ప్రార్థన అనేది అందమైనటువంటి మాటలు, అందమైన పదాజాలాన్ని ఏర్పరచడం కాదు. ప్రార్థన అంటే దేవుని ముందు నిజాయితీగా నిలబడటం,
ప్రార్థన అంటే భక్తి కలిగి దేవునితో సంభాషించటం, అదే ప్రార్థన. కావున ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనము ఏమీ లేని స్థితిలో కూడా అన్నీ అయిపోయాయి, ఇంకా అన్ని దారులు మూసుకుపోయాయి అనే బలహీనతలో ఉన్నప్పుడు కూడా పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనకు సహకరిస్తాడు, మనకు తోడుగా ఉంటాడని ఈనాటి 2వ పట్టణం ద్వారా ప్రభు మనకు బోధిస్తున్నారు. అవును ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒక చిన్న కథ. ఒక చిన్న పిల్లవాడు ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడంట. అయితే కొన్ని నిమిషాల పాటు, ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు మౌనంగా ఉంటూ తిరిగి వచ్చేసేవాడంట. ప్రతిరోజు కూడా విచారణ గురువు చూస్తున్నాడు. ఒకరోజు ఆ చిన్నారి బాలుడిని అడిగాడంట, బాబు ఏం చేస్తున్నావు, నువ్వు వస్తున్నావు, నువ్వు ప్రార్థన ఎలా చేస్తున్నావు అని అడిగితే అప్పుడు ఆ చిన్నపిల్లడు నవ్వాడంట. ఫాదర్ గారంటే నేనేం ప్రార్థన చేయను, నేను చాలాసేపు 5 నిమిషాల పాటు నేను క్రీస్తు ప్రభు ముఖం వైపు చూస్తారు, ఆయన నా వైపు చూస్తాడు, అంటే మా ప్రార్థన. బహుశా ఇదే నిజమైన ప్రార్థన కావచ్చు. మనం చాలాసార్లు ప్రార్థనకు వచ్చినప్పుడు చాలా పదాలు, చాలా మాటలు మాట్లాడుతాం, కానీ దేవునితో దేవుడేం మాట్లాడుతున్నాడని కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఆయన ఏం మాట్లాడబోతున్నాడనేది కూడా మనం ఒకసారి వినాలి. మన మాటలు ఆయన కాదు, ఆయన మాట మనం వినేటట్టు ఉండాలి. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల ప్రార్థన విశ్వాసంతో చేయమంటున్నాడు, హృదయాన్ని దేవునికి అర్పించమంటున్నాడు. ఇంకా 5వ అంశం ఏంటంటే, మరి దేవాలయాల్లో కూడా కలుపు మొక్కలు ఉన్నాయా అనే ప్రశ్న. దేవాలయాల్లో కూడా చెడ్డవారు ఉన్నారా అనే ప్రశ్నకి మనము వచ్చినట్లయితే చాలామంది అంటారు, వీరు చర్చికి వెళ్తున్నారు కానీ వీరు సరిగా లేరు. చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా ఇలాంటి వారు ఉంటారా, ఇలాంటి చెడు బుద్ధితో జీవించేవారు ఉంటారని మనం ఇక్కడ వింటుంటాం. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులు, క్రీస్తు ప్రభు ఈరోజు వారికి సమాధానం ఇస్తున్నాడు. అవును, దేవాలయాలకు వెళ్ళేవారిలో కూడా, చర్చికి వెళ్ళేవారిలో కూడా గోధుమలతో పాటు కలుపు మొక్కలు కూడా ఉంటాయంట. ఎందుకంటే దేవాలయం, గుడి అనేది పరిశుద్ధుల సమూహం మాత్రమే కాదు. ఎందుకంటే పాపులు పరిశుద్ధులుగా మారే ఆసుపత్రి, శరణాలయం. అందుకనే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణం చూస్తున్నాం. దేవుడు 3 ఉపమానాలను బోధిస్తున్నాడు. ఈ 3 ఉపమానాల ద్వారా కూడా దేవుని యొక్క పాలన, పరలోకంలో దేవుని పాలన ఏ విధంగా ఉంటుందో మనకి వివరిస్తూ ఉన్నారు. కాబట్టి మొదటిగా చూసినట్లయితే ఆవగింజ ఉపమానం. దేవుని రాజ్యం ఏ విధంగా ప్రపంచం మొత్తం విస్తరిస్తుందో మనకు తెలియజేస్తున్నాడు. ఆరంభంలో అది ఏ విధంగా ఉంటుందంటే అనామకంగా ఉంటుంది, ఎవరికీ తెలియదు. కానీ అంచెలంచెలుగా ఎదిగి సకల జాతి జనులకు ఆశ్రయాన్ని ఇస్తుందని ఆవగింజ ఉపమానం ద్వారా ప్రభు మనకు బోధిస్తున్నారు. ఇంక 2వ ఉపమానము పులిసినటువంటి పిండి ఉపమానం. చిటికెడు పులుపు రాత్రికి రాత్రే కంటికి కనిపించకుండా గోధుమ పిండినంతని కూడా పులయబెడుతుంది, మార్చివేస్తుంది. అలానే దేవుని పాలన కూడా మానవుల యొక్క అంతరంగ హృదయాలను మారుస్తుంది, ప్రభావితం చేసి తన వైపు మరలుస్తుందని ప్రభువు తెలియజేస్తున్నాడు. కావున చర్చిలో కూడా కలుపు మొక్కలు ఉంటాయంటే ఉంటాయి. చర్చికి వచ్చే వారందరూ కూడా పవిత్రులు కారు. పాపులనే పరిశుద్ధులుగా మార్చే ఆశ్రయం అది. కావున ఈరోజు ఈ ఉపమానంలో దాగి ఉన్నటువంటి హెచ్చరిక ఏంటంటే, గోధుమ మొక్కలు కలుపు మొక్కలు కూడా ఒకేలాగా ఉంటాయంట. చివరికి మాత్రమే తేడా తెలుస్తుంది. నకిలీ విశ్వాసులు, అదేవిధంగా నిజమైన విశ్వాసులు కూడా ఒకేలా కనిపిస్తారు. వారి యొక్క బాహ్యమైనటువంటి సౌందర్యం ఒకేలాగా ఉంటుంది, కానీ కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. ప్రవర్తన కోసం పనిచేసేవారు చాలామంది ఉంటారు. అందరూ తమ వైపే చూడాలి, తమనే మెచ్చుకోవాలి, తమకే అన్నీ గలగాలి, మెచ్చుకోవాలి, వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళకే సాలువాలు కప్పాలి, వాళ్ళకే బొకేలు ఇవ్వాలి అనే ఆలోచనలతో, ప్రదర్శనతో కూడినటువంటి చేసే దానం. మరి కలుపు మొక్కలోకి వస్తారు వీరందరూ కూడా. పేరు కోసం చేసే ప్రార్థన, పేరు ప్రతిష్టల కోసం, గౌరవం కోసం చేసే సేవ. అందరూ గుర్తించాలి, నాకు గౌరవం దక్కాలి, వేరే వాళ్ళకి దక్కకూడదని. కాబట్టి చివరికి ఇలాంటి వారందరూ కూడా దేవుడు ఏమంటున్నాడంటే, వారు దేవుని ముందు నిలబడలేరు. అది నిజమైనటువంటి గోధుమ మొక్కలు కాదు, ఇవన్నీ కూడా కలుపు మొక్కలే అని ప్రభువు ఈరోజు బోధిస్తున్నారు. అవును ప్రియమైన విశ్వాసులారా, ఈరోజు మరొకసారి క్రీస్తు ప్రభు మనందరినీ అడుగుతున్నాడు కొన్ని ప్రశ్నలు. నేను గోధుమ మొక్క లేదా కలుపు మొక్క? నేను కుటుంబంలో శాంతిని పెంచేవాడిగా ఉన్నానా, లేకపోతే కలహాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నానా? నా మాటలు
ఆశలను ఇస్తున్నాయా లేకపోతే గాయపరుస్తున్నాయా? నేను తీర్పు చెప్పడంలో వేగంగా ఉన్నానా లేకపోతే ప్రేమతో క్షమించే హృదయాన్ని కలిగి ఉన్నానా? పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు నా హృదయంలో కొలువై ఉన్నాడా లేకపోతే ఈ లోకపు వ్యామోహాలకు నా హృదయం ఆశపడుతుందా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు ఈరోజు మనకు 3 గొప్ప వరాలను ఇస్తున్నాడు. సహనము, ఇతరులు మారడానికి అవకాశాన్ని ఇవ్వమంటున్నాడు. ప్రార్థన, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని బలహీనతలో కూడా మీకు తోడుగా ఉంటాడని. చివరికి ఆశ, ఈరోజు కలుపు మొక్కగా కనిపిస్తున్న వ్యక్తి రేపు మంచి గోధుమ మొక్కల మారే అవకాశం ఉంది. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా బలిలో మనకు కూడా దేవుడు అలాంటి అవకాశాన్ని ఇస్తూ మంచి వ్యక్తులుగా మారి దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా జీవించడానికి మన అనుదిన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మరి తల్లి యొక్క ప్రార్థన సహాయం మనతో ఉండాలని ఈ యొక్క దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థించుదాం.